హాయ్ అండి. చింత చిగురు ఎండు చేపల కూర మా అమ్మ చాలా టేస్టీగా చేసింది. కడుపు నిండా తిన్నానండి. ఎలా ప్రిపేర్ చేసిందో చూసేయండి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు చేపల్ని వాష్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర కట్ చేసుకుని ఆనియన్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అలాగే పసుపును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎండు చేపల్ని కూడా ఇందులో వేసుకోండి. అలాగే చింత చిగురుని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. ఇప్పుడు అందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పును వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని బాయిల్ అవ్వనివ్వండి. లాస్ట్లో ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. అంతే అండి. ఈ కర్రీని మా అమ్మ 10 మినిట్స్లో తయారు చేసిందండి. కానీ టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.